ప్రపంచాన్ని మిత్రులారా తన రచన ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి కష్టజీవుల గొంతుక కారల్ మార్క్స్ వారి యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరోజు గిరిరాజాచార్ని మాట్లాడవలసిందిగా సాధారణంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో మహనీయుడు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రణాళిక రచించిన కారల్ మార్క్స్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మ్యానిటరింగ్ సభ్యుడు గంధం నాగరాజు గారు ఇక్కడికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, ప్రపంచంలో 20వ శతాబ్దపు ప్రముఖ వ్యక్తుల్లో సామాజిక తత్వవేత్త, రాజకీయవేత్త, తర్వాత పాత్రికేయుడు, విద్యావేత్త కారల్ మార్క్స్ గారు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసి పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించాలి, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ సామాన్యులను దోచుకుంటుందని తన టాక్స్ క్యాపిటల్ గ్రంథంలో రచించాడు. అటువంటి కారల్ మార్క్స్ గారు 1818 మార్చి 5న జర్మనీలో ఫ్రెడరిక్ పెన్స్బర్గ్ అనే పుణ్య దంపతులకు జన్మించాడు. జర్మనీ బెర్లిన్ విశ్వవిద్యాలయంలో చదివాడు. ఆ రోజుల్లో ఫ్రెడరిక్ ఎంగెల్స్తో కలిసి వీరిద్దరు కలిసి గతి తార్కిక భౌతిక సిద్ధాంతం, చారిత్రక వర్గ పోరాటాల ద్వారానే సామాన్యుడు అంటే ఎగ్జిస్టింగ్ లైఫ్, ఈ పోరాటాల ద్వారానే సామాన్యుడు హక్కుడు సాధించుకుంటాడని తన టాక్స్ క్యాపిటల్లో రచించాడు. అది చాలా ప్రముఖ గ్రంథము. అటువంటి కారల్ మార్క్స్ గారు ఆ రోజుల్లో రష్యా విప్లవం రావడానికి మార్క్స్ సిద్ధాంతం అంటే మార్క్సిజం, తర్వాత ఫెడరల్ క్యాస్ట్రో ఆయన కూడా ఈయన సిద్ధాంతాన్ని అవలంబించి అంటే విప్లవాలు పోరాడాడు. తర్వాత మావో అంటే మావో చైనాలో మావో విప్లవం కూడా మార్క్సిజం ద్వారానే వచ్చింది, కమ్యూనిస్ట్ సిద్ధాంతం ద్వారా. తర్వాత లెనిన్. కనుక ఇంతమందికి ఆదర్శ పురుషుడు ఎవరు అంటే కారల్ మార్క్స్ గారు. ఆయన తన జీవితంలో ఎన్నో అంటే పౌరసత్వం లేకుండా లండన్లో గడిపాడు. చాలా దేశాలు ఇతన్ని బహిష్కరిస్తే లండన్లో జీవిస్తూ ఆ రోజుల్లో ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశాడు 1848లో. ఆ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ద్వారానే విశ్వంలో భూస్వామ్య పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలించాలి, సామాన్యుల హక్కులను సాధించాలి అని చెప్పాడు. మన భారతదేశంలో కూడా అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగంలో ఆ రోజు సర్వసత్తాక సామ్యవాద గణతంత్ర రాజ్యం, మన దేశంలో పాక్షిక సామ్యవాదం ఉన్న సామ్యవాదం అనేది సామాన్యుల హక్కులకు అంటే విఘాతం ఏర్పడినప్పుడు పోరాటం తప్పదని తెలియజేశాడు. పోరాటాల ద్వారానే సామాన్యుల హక్కులు రక్షించబడతాయని కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో రాయడం జరిగింది. అటువంటి కారల్ మార్క్స్ గారు జీవితంలో తన భార్యతో కలిసి 7 మంది పిల్లలు సంతానము. అంటే ఎక్కడ విప్లవాలు ఉంటే ఆయన సిద్ధాంతాలు మార్క్సిజం, లెనినిజం అని మన ఆంధ్రలో కూడా విజయవాడలో ముప్పాల రంగనాయకమ్మ ఆయన టాక్స్ క్యాపిటల్ తెలుగులో అనువదించడం జరిగింది. మన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా ఆ రోజులో నిజాం పీడిస్తుంటే మార్క్సిజం, లెనినిజం ద్వారా కమ్యూనిస్టులు సామాన్యుల పట్ల ఉండి భూస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించి కనుక పోరాటాలు చేసిండ్రు. కమ్యూనిస్టులు నేను ఒక మాట మానవతావాదులు, వాళ్ళు దైవాన్ని నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ సామాన్య జనాల్లో వెలుగుని నింపిన మహనీయులు కమ్యూనిస్టులని నేను ఈ సభాముఖంగా నిర్ద్వందంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఎక్కడ దోపిడి ఉంటుందో అక్కడ వీళ్ళ పోరాటం ఉంటుంది. కనుక ఈరోజు విశ్వంలో కమ్యూనిజం అనేది కూడా చాలా దేశాల్లో వర్ధిల్లుతుంది. ఈయన మార్క్సిజం కనుక ఈయన చెప్పిన సిద్ధాంతాలను మార్క్సిజం అని కూడా అంటారు. కనుక అటువంటి మహనీయుని
విశ్వంలో గుర్తించుకోవాలి. ఎక్కడైనా పోరాటాలు జరుగుతుంటే ఇలాంటి మహనీయులు గుర్తొస్తారు. వాళ్ళు చెప్పిన సిద్ధాంతాల ద్వారా సామాన్యుల హక్కులు రక్షించబడతాయని తెలియజేస్తూ ముగిస్తున్నారు. జోహర్ కార్ల్ మార్క్స్, జోహర్ కార్ల్ మార్క్స్. కొనసాగిద్దాం కార్ల్ మార్క్స్ ఆశయాలను, కొనసాగిద్దాం కార్ల్ మార్క్స్ ఆశయాలను. జై భీమ్, జై భారత్.